జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల 12వ తారీఖు నుంచి 2026 జూలై 18వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచారం గ్రహస్థితులు, అలాగే గోచార గ్రహస్థితులను అనుసరించి, గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ మనం చూద్దాము. ప్రథమంగా గోచారంలో గ్రహస్థితులు. వృషభ రాశిలో మంగళ సంచారం, కుజుని సంచారము, మిథున రాశిలో వక్రించిన బుధ భగవానుడి సంచారము, రవి కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మిథున రాశిలో సంచారం చేస్తున్న రవి ఈ వారం 17వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో గురుదేవుని సంచారం, దేవగురువైన బృహస్పతి సంచారము, శుక్రకేతువులు ఇరువురు కూడా, దైత్య గురువైన శుక్రాచార్యుల వారు, కేతు భగవానుడు ఇద్దరు కూడా సింహరాశిలో వారి సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, శని మహారాజు సంచారం మీనరాశిలో, అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో, ఆయన ఈ వారం మొత్తం కూడా ఆయన సంచారము 4 రాశుల్లో ఉంటుంది. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ 4 రాశుల్లో కూడా చంద్రదేవుని సంచారం ఈ వారంలో ఉంటుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వారం, ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము గోచారంలో ఏదైనా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉందా, గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మంచి సిచ్యువేషన్లో ఉన్నాయా, మంచి పొజిషన్లో ఉన్నాయా, లేదంటే అందరికీ ఇబ్బంది కలిగించే ప్లేస్మెంట్స్లో అవి ఉన్నాయా, ఇది మనం చూద్దాము. దీంట్లో మనం ప్రథమంగా చూడాల్సింది బుధ భగవానుడు. బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. స్వరాశిలో ఉండి వక్రించడం అనేది అంత విశేషం కాదు. కాకపోతే ఆయన స్వరాశిలో ఉండి వక్రించడము కర్కాటక రాశి వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఈ ఆయన వక్రించడము అన్ని రాశుల వాళ్ళకి కాదు, కానండి కర్కాటక రాశి వాళ్ళకి ఇది బాగుంటుంది. అలాగే ధనుసు రాశి, మీనరాశి, ఈ 3 రాశుల వాళ్ళకి బుధ భగవానుడు వక్రించడం మిథున రాశిలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడు ఫలితాలని మిగతా రాశుల వాళ్ళకి ఇస్తుంది. అంటే చెడు ఫలితాలు అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు మనం తీసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి అసలు బాగా యోగించింది అంటే ఆయన వక్రగతిలో ఉండడము. యోగించండి అంటే మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఇది ఉంటుంది. బట్ కర్కాటక రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి బాగా ఉంటుంది. తటస్థంగా ఉండేదంటే వృషభ తుల రాశుల వాళ్ళకి ఇది పెద్ద గుడ్డు చేయదు, అలాగనే బ్యాడ్ కూడా చేయదు, కొంతలో కొంత మేలే చేస్తుందని చెప్పచ్చు. బాగా యోగించేది కర్కాటక, ధను, మీన రాశి వాళ్ళకి. సో మిగతా రాశుల వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు యోగిస్తే ఎలా యోగిస్తుంది, ఎప్పుడైనా ఏదైనా గ్రహం వక్రించి ఉంది అంటే అది నీచ స్థానంలో ఉన్నప్పుడు వక్రించి ఉంటే చాలా మంచిది. శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా వక్రించి ఉంటే మంచి ఫలితాలని చూస్తారు. ఇప్పుడు స్వక్షేత్రం అవ్వడం వల్ల ఈ వక్రం, ఇప్పుడు ఉన్న బుధ భగవానుడి యొక్క వక్రగతి పూర్తిగా అందరికీ మంచి ఫలితాలను ఇవ్వలేదు, అలాగని చెడు ఫలితాలను కూడా ఇవ్వట్లేదు. అసలు మొత్తం కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో విడివిడిగా మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. ఖర్చులు కొంచెం పోయిన వారాల్లో ట్రావెల్కి ఖర్చు అయ్యి ఉండొచ్చు, అవన్నీ కూడా ఈ వారం ఎక్కువ అనిపిస్తుంది. వీటికి అనవసరంగా ఖర్చు అయిపోయింది అని బాధపడుతూ ఉన్న మీరు కొంత దాంట్లోంచి తేరుకొని తెప్పరిల్లుతారు. అమ్మయ్య, అప్పుడు ఖర్చు అయితే అయింది, ఇప్పుడు మళ్ళీ తిప్పుకున్నాం కదా, ఇలా అనుకుంటారు. అలాగే కాకపోతే ఏంటంటే మీరు ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఎందుకో మీకు ఆ ట్రావెల్ అంటే ఈ వారం కాదు, క్రితం వారాల్లో, ఈ వారానికి ముందు 2-3 వారాల్లో మీరు చేసిన ఆ ట్రావెల్ తాలూకు సిచ్యువేషన్స్ మిమ్మల్ని కొంచెం కలిచివేస్తూ ఉన్నాయి ఆల్రెడీ. ఈ వారం కూడా కొంత అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరేం ట్రావెల్ చేయలేదు, అసలు ఎక్కడికి వెళ్ళకపోతే మీకు ఆలోచనలు అంటే ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు చిన్నప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొచ్చి వాటి విషయంలో కలత చెందుతారు. అది కొంచెం ఈ వారము కొంచెం అనిపిస్తుంది.
కానీ మళ్ళీ విచిత్రంగా వారం 2 రోజులు అలా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అసలు అన్నీ మర్చిపోతారు. చాలా హ్యాపీగా అన్ని విషయాల్లో చాలా చలాకీగా చురుగ్గా ముందుకెళ్తారు. మీకు గురు భగవానుడు ద్వాదశంలో ఉండడము ఇదొక ప్రామిసింగ్ థింగ్. అంటే మీ రాశి మీ లగ్నము శుభకర్తరిలో కూడా ఉన్నది. అలాగే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజుడు 10వ స్థానంలో 10వ స్థానంలో సంచారం చేయడము మంచిదే. కాకపోతే మీరు కనుక ఉద్యోగస్తులైతే మీరు చేసే ఉద్యోగంలో మీ తోటి కొలీగ్స్ ఆడవాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గొడవలు అంటే డిస్టర్బెన్సెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. అయితే బిజినెస్ చేసే వాళ్ళకి ఈ పాయింట్ ఏం వర్తించదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలంగా ఉద్యోగం చేసే వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఒకవేళ మీరు వ్యాపారం చేసేప్పుడు శుక్ర సంబంధిత వ్యాపారంలో మీరు ఉంటాయి. శుక్ర సంబంధిత వ్యాపారాలు అంటే కాస్మెటిక్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, అలాగే కెమికల్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, బట్టలకి సంబంధించింది ఇలాంటి బిజినెస్లు కనుక మీరు ఏమన్నా చేస్తూ ఉంటే అక్కడ మీకు కొంచెం ఇష్యూస్ తలెత్తుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ మిమ్మల్ని కార్నర్ చేయాలని చూడడము, లేదా మీ మీద కొంత ఇది ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడం, ఇలాంటివి కొంచెం జరుగుతాయి. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరితోటి డిస్ప్యూట్స్ దాకా వెళ్ళనీయకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధంగా ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అలా బిహేవ్ చేయాలి. ఇది అందరికీ వర్తించదు. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి వర్తించదు. శుక్ర సంబంధిత బిజినెస్లు చేసే వాళ్ళకి, అంటే మీరు చెప్పాను కదా కాస్మెటిక్స్ బిజినెస్ చేస్తూ ఉంటే, లేదా ఫ్యాన్సీ స్టోరు, బ్యూటీ పార్లర్లు, బట్టలు ఇలాంటి వాటికి సంబంధించింది ఏదైనా చేస్తూ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారము అవతల వాళ్ళు మిమ్మల్ని కావాలని ఏదో ఒక మాటతోటి ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలు మీరు ఈ బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక. మిగతా బిజినెస్లు చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి బాగుంటుందా, న్యూట్రల్గా ఉంటుందా, ఇది మీ అంటే బాగోకపోవడం అయితే లేదు. మీ జన్మజాతకం బాగోకపోతే కొంచెం అంత పూర్తిగా అనుకూలత ఉండదు. మీ జన్మజాతకం బాగుంటే కనుక గోచారంలో అపోజ్ చేసే విషయాలు ఏం లేవు కాబట్టి హాయిగా వెళ్ళిపోతుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏ పరిహారం చేసుకోవాలి ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు పరిహారం వచ్చేసేసి బుధ భగవానుడు వక్రించాడు కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది. విష్ణుమూర్తి ఆరాధన, అలాగే భగవంతుణ్ణి బాల రూపంలో ఆరాధించడము. బాల రూపంలో అంటే ఇప్పుడు బాలమురుగన్ అంట, సుబ్రహ్మణ్య స్వామి వారిని బాల రూపంలో, ఆయన చిన్నపిల్లాడి రూపంలో ఆరాధిస్తారు. అమ్మవారిని కూడా చిన్నపిల్ల రూపంలో ఆరాధిస్తాము. బాల త్రిపుర సుందరి అని చెప్తాం. వటపత్ర సాయి స్వామివారు యుగాంతంలో ఒక వటపత్రం మీద ఆయన కాలి యొక్క బొటను వేలు చీకుతూ ఉంటారు. ఆ మూర్తి రూపాన్ని కూడా ఆరాధించడం అంటే ధ్యానిస్తే సరిపోతుంది. ఇలాగా బాల రూపంలో ఉన్న దేవీ దేవతల్ని కనుక ఆరాధిస్తే చాలా మంచిది. మనకి బాల రూపంలో ఎప్పుడూ కూడా దర్శనమిచ్చే స్వామి మేధా దక్షిణామూర్తి స్వామివారు, గురు దక్షిణామూర్తి స్వామివారు. ఆయన అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన కూడా అత్యంత శుభకరమైన ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది. మూర్తిని ధ్యానించండి బాగా. మనం పూజ చేసుకున్నప్పుడు, దీపారాధన చేసినప్పుడు ఒక్కసారి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకొని ఏ ఆలోచనలు లేకుండా నిర్వికార స్థితిలో ఒక చిన్న ఆలోచన కూడా రానియకుండా మనని మనం నియంత్రించుకుంటూ భగవంతుని ఎప్పుడైతే ధ్యానిస్తామో అది చాలా రెట్టింపు ఫలితాన్ని, అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలా ధ్యానించడానికి ఇది సరైన సమయం. ఎప్పుడు కూడా మనం మామూలుగా పూజ చేసుకుంటున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా భగవంతుడిది సంబంధించిన ఏదైనా కార్యక్రమం, ఒక హోమం చేస్తున్నా, వ్రతం చేస్తూ ఉన్నా, మానసికంగా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. శారీరకంగా అక్కడే ఉంటాం కానండి,
ఆ క్రతువులో పూర్తిగా మనం మనసు పెట్టి దృష్టి పెట్టి చెయ్యలేము. ఇది మనం ప్రయత్నపూర్వకంగా మనల్ని మనం కట్టడి చేసుకోవాలి. మనసు పరిపరి విధాలుగా ఆలోచించకుండా రేపు ఈఎంఐ కట్టాలనో లేదా పిల్లల చదువుకి టెన్షన్, ఇలా రకరకాలుగా సాంసారిక బాధ్యత బంధనాల వల్ల కావచ్చు, లేదా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వట్లేదు, ఇలా రకరకాలైన ఆలోచనలు మన మనసుని కట్టి కుదిపేస్తూ ఉంటాయి. లేదా ఏవో ఎప్పుడో జరిగిన విషయాలకి వెళ్ళడము, ఇలాగా మనము ఒక పూజ చేస్తున్నప్పుడు లేదా హోమం చేస్తున్నప్పుడు వ్రతం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చుంటాం కానివ్వండి, మనసు నిలకడగా ఉండదు. కానీ మనసు నిలకడగా తెచ్చుకోవాలి. మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధన సాధ్యతే సర్వం. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కాన్సన్ట్రేటెడ్గా ఒక పని చేయాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అవుతుంది. మీరు చూడండి, ఒక 21 రోజులు ఏదైనా ఆలోచిస్తుంటే లేదు ఈ పని మీదే నేను కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటే కనుక ఫస్ట్లో అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, మనం పని యాంత్రికంగా చేసుకుంటూ ఉంటాం. కానీ రోజు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అనతి కాలంలోనే, అంటే తక్కువ కాలంలోనే 21 రోజుల్లోనే మళ్ళీ మన మనసు మనకి తెలియకుండానే వెనక్కి వస్తుంది. ఏదైనా ఆలోచనలోకి వెళ్ళినా లేదు నేను ఈ పని చేస్తున్నాను, ఈ హోమం చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, ఈ అభిషేకం చేస్తున్నాను, లేదా నిత్య పూజ చేస్తున్నా, నా మనసు ఇక్కడే ఉండాలి అని మనసు లగ్నం అవుతుంది. మనసు లగ్నం అవ్వడమే అన్ని సుఖాలకి మూల కారణం. మనం ఏది చేసినా సరే మనసు పెట్టి చేస్తే కనుక ఆ పని సక్సెస్ అవ్వదు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవ్వదు అన్న మాట ఎప్పటికీ మనం వినము. అలా ఇప్పుడు బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ రాహుదేవుడు బుధ భగవానుడు ఆలోచన, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆలోచనలు మన మనసులో పుట్టే ఆలోచనలకి మేజర్ వైటల్ రోల్ ఈ గ్రహాలే ప్లే చేస్తూ ఉంటాయి. ఒకవేళ బాగుంటే మంచి సచ్చింతన కూడా మంచిది. చింతన అంటే ఆలోచించడమే కదా, సచ్చింతన అయితే మంచిది ఎప్పుడు కూడా. కానీ అలా కాకుండా లౌకిక చింతన లేదంటే ఇంకేదైనా చింతన వస్తే అక్కడే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా రాకుండా బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మనసు లగ్నం చేసి మనం ఏ పనైనా చేయడానికి గోచారంలో ఈ వక్రించిన బుధ భగవానుడు అందరికీ కూడా ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది కర్టన్ రేజర్ అని చెప్పచ్చు. మనసు లగ్నం చేసి మనం కాన్సన్ట్రేటెడ్గా పనులు చేయడానికి ఇది చాలా చక్కటి సరైన అవకాశము. ముందు భగవంతుడిని ధ్యానించడం ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు మీరు సుఖాసనంలో కూర్చొని భగవంతుడిని మనసు లగ్నం చేసి ధ్యానించండి. అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకంలో బుధ భగవానుడు బాగోకపోతే ఫైనాన్షియల్ సోర్సెస్ మీద ఎక్కువగా దెబ్బ కొడుతుంది. ఎక్కువ రిసోర్సెస్ రావు. ఒకటి వచ్చిందంటే ఇంకొకటి పోయినట్లు అనిపిస్తుంది. లేదంటే మనం చేస్తూనే ఉంటాము, కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలం దొరకదు. పాలిటిక్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము. ఇలా మన ప్రతిభకి తగ్గ గుర్తింపు లేకుండా ఇబ్బంది పడతాం. ఇలా పలు రకాలుగా ఉంటుంది. వీటన్నిటినీ ఒకవేళ బుధ భగవానుడు బాగోకపోయినా, అంటే ఇక్కడ వేరే ప్లానెట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్కి, బట్ కొంత బుధ భగవానుడు కూడా దీనికి అధిపతి అవుతాడు కాబట్టి వీటి నుంచి మనం రక్షించుకోవడానికి ఇది సరైన అవకాశం. మనసు లగ్నం చేయడానికి భగవంతుడి మీద ధ్యానం పెట్టండి. ప్రతిరోజు 10 నిమిషాలు భగవద్ ధ్యానం చేయండి. మనసు లగ్నం చేసి ధ్యానం చేయండి. మీ జాతకంలో ఉన్న బుధ భగవానుడు చక్కగా క్యూర్ అవుతాడు. ఇలా అంటే బాగోలేని గ్రహస్థితిని చేసుకోవడానికే మనకి గోచారం ఉన్నది. గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మనకి ఈ వరాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా హెల్త్ బాగోకపోతే, పుట్టినప్పుడే ఏదో ఒక ఆరోగ్య రుగ్మతతో పుడితే వైద్యంతో ఎలాగైతే బాగు చేస్తారో ఆ రుగ్మతని కంప్లీట్గా తీసేస్తారు, ఒక సర్జరీతోటో వైద్యంతో దేనితోటో. అలా గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కూడా మనకి ఒక మెడిసినల్ గార్డ్స్ అని చెప్పాలి. మెడిసిన్ మన మానసికంగా మన జాతకం బాగోకపోతే ఏ పాయింట్లో బాగోలేదు దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి. వీటన్నిటికీ గోచారంలో ఉన్న గ్రహస్థితులు వాళ్ళ గ్రహ గమనాన్ని బట్టి ఆ టైంలో మనం అంటే ఎప్పుడు చేస్తే అవుతుందంటే అవ్వదు. అంటే మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. కానీ మనకి కాలబలం దైవబలం ఉన్న సమయాలు ఉంటాయి చూసారా, అలాంటప్పుడు కరెక్ట్గా ఏ పనినైతే సూచిస్తుందో ఆ పని చేస్తే చక్కటి సత్ఫలితాలు మనం అందుకోగలుగుతాం. ఈ విధంగా మనం అందరం కూడా మన జీవితాల్లో సన్మంగళాలను ఆహ్వానించాలని చెప్పి
మనందరి తరఫున బాల త్రిపుర సుందరిని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాన్ని శరణ వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.